హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి బనానా లీఫ్లో అరిటాకులో చికెన్ ఫ్రై అనేది చూపిస్తున్నానండి. నిజంగా ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. నేను ఫస్ట్ టైం చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నిజంగా సూపర్ ఉందండి. వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది టేస్ట్ ఎంత బాగుంటుందో. దీనికోసం అయితే మనం ఫస్ట్ ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి తీసుకొని దీన్ని మటుకి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇక దీనిలో మనం యూజ్ చేసేది ఈ పేస్టే, మళ్ళీ విడిగా ఏమేయము కొత్తిమీర పుదీనా. అందుకని కొంచెం గుప్పెడు తీసుకొని ఇలా పేస్ట్ పట్టుకుంటే లైట్గా ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని దానిలో ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాస, 2 లవంగాలు, 2 ఇలాచీ వేసుకొని అలాగే ఒక చికెన్కి సరిపడా నేనైతే ఒక 1/2 స్పూన్ వేసాను సాల్టు. మీరు చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు, జస్ట్ ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడరు. నేను ధనియాలు, గరం మసాలా కలిపే చేశానండి ఆ పౌడరు. అది ఒక 1/2 స్పూన్ వేసాను. ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ కూడా ఎక్కువగా పట్టదు, ఒక చిన్న సైజు లేదా మీడియం సైజు అయితే ఒక హాఫ్ అంతే అండి. అలాగే మనం పేస్ట్ పట్టుకున్నది ఉంది కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ వేసుకొని తర్వాత కారం వేసుకోండి. ఎందుకంటే మనం దీనిలో పేస్ట్ పట్టేటప్పుడు ఆల్రెడీ ఒక 3 పచ్చిమిర్చి వేసాం కాబట్టి దాన్ని చూసుకుంటూ కారం యాడ్ చేసుకోండి కొంచెం. అలాగే ఒక చిన్న స్పూన్ ఆయిల్, ఒక 1 స్పూను నెయ్యి అండి. నెయ్యి అనేది కంపల్సరీగా వేసుకోండి, భలే వస్తుంది ఫ్లేవరు. ఒక హాఫ్ లెమన్ అండి. ఇలా లెమన్ పిండేసుకొని నీట్గా ఈ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా కలిపేసుకోండి ఫస్ట్ అయితే. మనం దీనిలో ఎక్స్ట్రా ఎక్కువ స్పైసెస్ కూడా వేయలేదండి, కొంచెం స్పైసెస్ తోటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఒక 1 స్పూను పెరుగు కూడా వేసుకొని ఇక మొత్తం ఒకేసారి మంచిగా కలిసే విధంగా కలుపుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మినిమం 1/2 అవర్ టు 1 అవర్. ఇంకా టైం ఉందనుకుంటే మీ ఇష్టం, 6 అవర్స్ వరకు ఎన్ని గంటలు ఉంచినా పర్లేదు, 6 అవర్స్ లోపండి. నేనైతే ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు దీని మీద క్యాప్ పెట్టేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుంటే ఆ మసాలా అంతా కూడా మంచిగా చికెన్కి పడుతుంది, సాఫ్ట్గా కుక్ అవుతుంది. కుక్ అయ్యేటప్పుడు కూడా చూసారా ఇది మంచిగా మ్యారినేట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం బనానా లీఫ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా బనానా లీఫ్ అయితే అరిటాకుని నీట్గా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్నాక మనకి మరీ ఎక్కువగా ముక్కలు పెట్టకూడదు, ఒక 7-8 పీసులు పెడితే సరిపోతుంది ఒక్కొక్క లీఫ్లో ఇలా. ఎందుకంటే అది కుక్ అవ్వాలి కదా, మనకి మంచిగా ఫ్రై అవ్వాలి, కుక్ అవ్వాలి కాబట్టి ఒక 7-8 పీసులు అలా దాంట్లో నుంచి గ్రేవీ కూడా తీసుకొని ఇలా మంచిగా నీట్గా పొట్లంలాగా కట్టేసుకోండి. మనకి ఆ గ్రేవీ అనేది లీక్ అవ్వకుండా ఇలా పొట్లంలాగా కట్టుకుంటే సరిపోతుందండి. ఇలా కట్టుకొని మన దగ్గర దారం ఉంటుంది కదా, దారంతో మొత్తం మంచిగా చుట్టేసుకుంటే చాలు. కానీ నిజంగా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, చాలా అంటే చాలా బాగుంది. కుక్ అవ్వటం కూడా నేను కుక్ అవుతుందా అవదా అనుకున్నాను, కానీ భలేగా కుక్ అయిందండి. మంచిగా ఫ్రై అయిపోయింది, అసలు సాఫ్ట్గా ఉడికింది. ఆ ఫ్లేవర్స్ కూడా ఎటూ పోలేదు కదా, పొట్లం కట్టేసాం కదా, భలేగా మొత్తం చికెన్కి పట్టేశాయి. ఇలా ఒక పెనం అయితే తీసుకోండి. మనం దోశలు వేసేది అంటే రెగ్యులర్గా దోశలు వేసుకునేది కాకుండా పాత పెనం ఉంటే తీసుకోండి, లేదంటే పాత కళాయి అయినా సరే. ఎందుకంటే మనకి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా బనానా లీఫ్ది, మళ్ళీ పెనం ఏమన్నా దోశలు వేసేటప్పుడు అంటుకుంటుంది. అందుకని ఇంకొక పెనం కానీ లేదంటే కళాయి కానీ ఉంటే తీసుకొని ఇలా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం పొట్లం కట్టుకున్న బనానా లీఫ్ని పెట్టుకొని ఒక క్యాప్ పెట్టేసుకోండి. మినిమం 15 మినిట్స్ పడుతుందండి, కరెక్ట్గా 15 మినిట్స్కి మనకు అయిపోతుంది. ఫ్లేమ్ హైలోనే పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకోండి. ఒకవైపు ఉడికింది అనుకున్నప్పుడు ఇంకో వైపు కూడా టర్న్ చేసుకోండి. అది మనం ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసాం కదా మ్యారినేట్ చేసుకునేటప్పుడు, ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా భలే ఉందండి చికెన్లో, చాలా అంటే చాలా బాగుంది. నెయ్యి వేయటం అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది.
ఇలా రెండు వైపులా కూడా చూసారా బనానా లీఫ్ అనేది ఈ కలర్ రావాలండి. ఇలా వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, 15 మినిట్స్లో అయిపోతుంది. అది కొంచెం చల్లారినాక ఇలా ఓపెన్ చేస్తే భలేగా ఉంది. చాలా సాఫ్ట్గా కుక్ అయింది, మంచి కలర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ఫ్లేవరు. మరి ఆ బనానా లీఫ్లో ఉన్న ఫ్లేవరో ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తుంటాను, మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్